అందరికీ నమస్తేనా. ఈరోజు నేను ఈ బర్రెల సంక్షేమం గురించి నేను వచ్చానన్నమాట. ఏంటి విషయం అంటే, ఈ బర్రెలు ఏ విధంగా గడ్డి మేస్తున్నాయి, ఏ విధంగా వీటిని చూస్తున్నారు, వీటిని ఏ విధంగా సాకితే ఎలాంటి లాభం ఉంటుంది అని నేను తెలుసుకోవడానికి వచ్చానన్నమాట. చూడండి, ఇక్కడ బర్రెలని సమాజంగా గడ్డి ఎండుగడ్డి వేసి సమాజంగా మేపుతున్నారు. మంచిగా అవి తింటే మంచిగా పాలిస్తాయి. అవి పిల్లలు చేస్తే సంతానం మనకి అభివృద్ధి, మన జీవితం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నేను వాటిని ఎలా సాగు చేస్తారు, ఏంటి పరిస్థితి ఎలాంటి అని తెలుసుకోవడానికి వచ్చానన్నమాట. చూడండి, అవి నాతోటి ఫ్రెండ్షిప్ చేయమంటే చేయట్లేదు. వాటితోటి నేను సరదాగా నేను ఇస్తే నన్ను ఆప్యాయంగా వాటి దగ్గర తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఓనర్ ఉన్నాడు కదా, అందువల్ల అవి నా దగ్గర రావడానికి కొంచెం భయపడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాటిని చిన్నప్పటి నుంచి వాటిని పెంచింది వాళ్ళ ఓనర్ కాబట్టి అవి నా దగ్గరికి కొంచెం చిన్నగా వాటిని మనం ఆప్యాయంగా దగ్గర తీసుకోవాలన్నమాట. వాటితోటి కొంచెంసేపు సరదాగా మనం మాట్లాడాలి, సరదాగా వాటితోటి కొంచెం టైం స్పెండ్ చేయాలని నేను వాటిని అనుకున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త వ్యక్తిని చూడగానే ఏవైనా కానీ జంతువులు బెదిరిపోతాయి. మనం వాటితోటి చిన్నగా కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని నేను వాటిని చిన్నగా నేను దగ్గర తీసుకుందాం ప్రయత్నించాను. అని అవి కొంచెం బెదురుతున్నాయి, అయినా కానీ పర్లేదు. మంచిగా చాలా చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, మంచిగా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. పశువుల్ని పెంచడం అంటే అంత ఆషామాషా కాదనమాట. ఎందుకంటే వాటి దగ్గర మనం పేడ తీయాలి, వాటికి గడ్డి వేయాలి, వాటిని శుభ్రం చేయాలి. ఇలా కొన్ని పనులు ఉంటాయన్నమాట. ఓపికగా చేసుకుంటే ఏ పనైనా మనకి అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. కాబట్టి బర్రెలని పెంచడం అనేది కూడా అంత ఈజీ పని కాదు. ఎందుకంటే వాటిని చాలా ఓపిక ఉండాలన్నమాట. వాటికి పెట్టేది మంచిగా కుర్తి కానీ గడ్డి కానీ అలాంటివి మంచిగా వేస్తూ, వాటికి మంచిగా దోమలు కొట్టకుండా, ఎలాంటి నొప్పులు రోగాలు రాకుండా వాటిని మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే అవి మనకి ఇక్కడ పిండా అవి పాలిస్తాయి. అవి పాలిచ్చినప్పుడు మనం కేంద్రానికి ఇట్లా వేసుకుంటాం, లేకపోతే మనం కూడా టీ పెట్టుకొని తాగుతాం. కాబట్టి దాంతో పెరుగు, వెన్న, జున్ను అన్నీ వస్తుంటాయి. కాబట్టి ఆవులను కానీ గొర్రెలను కానీ బర్రెలను కానీ ఇలా వీటిని మంచిగా తిండి పెట్టి మంచిగా చూసుకుంటే అవి మంచిగా పెరిగి పెద్దయి మంచిగా అవి మనకి పాలిచ్చినప్పుడు పాలు కానీ పెరుగు కానీ తోడు కానీ ఇలాగా మనకి వెన్నె, జున్ను అని ఇలా మనకి చాలా రకాలుగా అవి మనకు ఉపయోగపడతాయి. అలాగే అవి మనకి పొలం దున్నేటప్పుడు కానీ సహాయం చేస్తాయి. అలాగే అవి మనం చెప్పిన మాట బాగా వింటాయి అన్నమాట. చాలా మంచి పద్ధతి ఇవి. వీటిని సాగు చేయడం వల్ల ఎవరికంత నష్టం ఉండదు. కానీ వీటికి నొప్పులు రోగాలు వచ్చినప్పుడు మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకొని వాటికి సరైన ట్రీట్మెంట్ చేస్తే ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చూసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి విషయాలు మీకు చాలా ఉన్నాయి చెప్పడానికి. నా పేరు నాగరాజ్ అండి. నన్ను అందరూ మా ఊళ్ళో అందరూ మాస్ నాగరాజ్ అంటారు.